సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిలో. ఈరోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలోని ఒక మండలం అయినటువంటి ఉలవపాడు మండలంలో అయితే ఉన్నాం. ఉలవపాడు మండలంలో కొత్తూరులోని పాపాయగుంట అనే కాలనీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నిన్న దొంగలు ఒక చౌదరి బాబు గారి ఇంట్లో దొంగలు పడి కొంత అమౌంట్ని కొంత బంగారాన్ని చోరీ జరిగి తీసుకొని వెళ్ళారంట. అసలు దొంగతనం ఎలా జరిగింది, అసలు వాళ్ళు ఏ గేట్ నుంచి ఇంట్లోకి జొరబడ్డారు, అసలు ఏ విధంగా దొంగతనం చేశారు, అసలు ఏమేమి ఎత్తుకుపోయారో చౌదరి బాబు గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? చౌదరి ఎస్కే చౌదరి బాబు. సార్ మీ ఇంట్లో దొంగతనం ఏ టైంలో జరిగింది సార్? అది ఎప్పుడు జరిగిందో కరెక్ట్గా తెలియదండి. మేము విశాఖపట్నం వెళ్ళి ఒక 1 month ఉన్నాము, 30 days అంత లోపల. మేము నిన్నే వచ్చామన్నమాట. నేను ఉదయం 9 గంటలకు వచ్చేటప్పటికి తలుపులని పగలు కొట్టేసి లోపల ఈ బట్టలను తీసేసి అన్ని బీరువాల నుంచి లాగేసి గందరగోళం చేస్తున్నారు. యాక్చువల్గా అయితే ముందు నుంచి రాకుండా వెనక నుంచి రావడం వల్ల వాళ్ళు వెనక గేట్ పగలు కొట్టి తాళం పగలు కొట్టి లోపలికి వచ్చి బయట ఒక గ్రిల్ అది గేట్ ఉంటే దాన్ని పగలు కొట్టి లోపల చక్కది గార్డేజ్ తాళం ఉంటే దాని పగలు కొట్టి లోపలికి వెళ్ళినట్టుగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి బెడ్రూమ్లో ఉన్న బీరువాలో ఉన్నది తల తీసేసి దాంట్లో ఉన్నాయన్నీ కూడా బంగారం ఒక 6 సవర్లు చిన్నవన్నీ పోయినాయి. తర్వాత నాకు షిప్యార్డ్ వాళ్ళు ఇచ్చిన షీల్డ్ కూడా ఆ ప్లేట్ సపరేట్గా షోరూంలో షో కేసులో పెట్టుంటే అది కూడా తీసేసి దాన్ని కూడా పగలు కొట్టి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. తర్వాత గోల్డ్ కాయిన్స్ ఒక 2 ఉన్నాయి, అవి తీసుకెళ్ళిపోయారు. బట్టలను చిందరవందర చేశారు. తర్వాత మా అబ్బాయి బెడ్రూమ్లో ఉన్నాయి కూడా బీరువాలో ఉన్నాయి కూడా కొత్తగా న్యూలీ మ్యారేజ్ అయింది అబ్బాయికి, అది కూడా తలుపని తీసేసి బీరువా పగలు కొట్టేసి దాంట్లో ఉన్నాయి కూడా బట్టలని తీసి చూశారు. కానీ దాంట్లో ఏం లేదని చెప్పారు. మా కోడలు గారు కూడా లేరు ఇక్కడ, ఆమె మొగులుతో ఉన్నారు. ఇది సార్ విషయం. కానీ ఎప్పుడు పోయింది ఎవరికి తెలియదు. అది అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు త్వరగా చూస్తామని చెప్పారు వాళ్ళు. అది ఎప్పుడు అవుతుందో తెలియదు మనకు. అది సార్. మీకు దొంగతనం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? ఇన్ఫర్మేషన్ అనేది పక్కన భీమయ్య అని ఉన్నారా సార్, వాళ్ళు మామూలుగా ఫోన్ తలుపులు తీస్తున్నారు, మీరేమైనా వచ్చారని అడిగారు మమ్మల్ని. కానీ తలుపులు మేము తెలియదమ్మా, మేము ఆల్రెడీ మేము స్టేషన్కి వచ్చినాం, బయలుదేరుతున్నాం, రిజర్వేషన్ అయిపోయింది, మేము వస్తున్నాం, రేపు ఉదయం వచ్చేస్తాము అంటే ఏమైనా పోయాయా అన్నాను. అడిగితే మాకేం లేదంటే తలుపులు వేసే ఉన్నాయి, ఏం పోలేదు, తలుపులు మాత్రం తీసున్నాయి, గేట్ తాళం తీసి పగలు కొట్టినట్టుకున్నారు వాళ్ళు నన్ను అన్నారు. మేము ఎలాగ వస్తున్నాం మేము చూసుకుంటామని మేము చెప్పాము. వచ్చిన తర్వాత మేము తాళం తీద్దామంటే తలుపు గోల్డ్ అని ఇరికొడేస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్గా ఎప్పుడు చేశారు ఏం చేశారంటే మాకు తెలియదు, వాళ్ళకే తెలియదు. అలా అయింది. అయితే పోలీసు వాళ్ళకి అదే ఇచ్చాము, మేము ఇంటిమేషన్ చేసాము. తర్వాత క్యాష్ 20,000 పోయింది, గోల్డ్ 1 సవర్ల వరకు గోల్డ్ పోయింది. అది మేము కంప్లైంట్ ఇచ్చామండి, ఎఫ్ఐఆర్ రాసామన్నారు. అది చూడాలి, ఇంకా అది ఎప్పుడు అవుతుందో తెలియదు. చూస్తామండి, 1 weekలో చూస్తామని చెప్పారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. దాని గురించి వెయిట్ చేస్తున్నామండి. ఈ తలుపు పగిలిపోవడం వల్ల కొంచెం తలుపులు తాళం వేసుకోవడం కూడా ప్రాబ్లంగా ఉంది. అది కార్పెంటర్ పిలిపి చేయించాలి అని అనుకుంటున్నాను సార్. హౌస్కి ఎన్ని డోర్లు ఉన్నాయి సార్? హౌస్కి మొత్తం ఎంట్రీస్ అనేది యాక్చువల్గా ఫ్రంట్, తర్వాత గేట్ ఒకటి ఉంటుంది, మెయిన్ డోర్ ఒకటి ఉంటుంది. బ్యాక్ డోర్ నుంచి వచ్చారా? బ్యాక్ డోర్ ఏంటంటే దాని కార్ తీసుకురావడానికి బ్యాక్ డోర్ పెట్టుకున్నాము. ఫ్రంట్ డోర్ ఏమో మామూలు మెయిన్ డోర్ అనమాట. అది పెట్టుకుని యాక్చువల్గా అంటే 2 doors పగలగొట్టి లోపలికి వెళ్ళారు వాళ్ళు. మెయిన్ డోర్స్ బ్యాక్ డోర్ నుంచి వచ్చి మెయిన్ డోర్ పగలగొట్టారు. అది జరిగింది. అది అయితే లోపల మేము దేనికి తాళం వేయలేదు, అన్నిటికీ తాళం, రూమ్స్కి బెడ్రూమ్స్ తాళాలు ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి, కానీ మేము దేనికి తాళం వేయలేదు. దానివల్ల వాళ్ళకి ఈజీ అయి ఉండొచ్చేమో మేము అనుకుంటున్నాం అంతే. అది అంటే ఇది ఐరన్తో చేసిన గేట్లు కదా, చేసిన గేట్ని వాళ్ళు హుక్ పగలు కొట్టేశారు, హుక్ కొట్టేసి తాళం పగలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి తర్వాత చక్క డోర్ ఉండేది, గార్డేజ్ డోర్, అది దాన్ని కూడా వాళ్ళు దేంతో ఓపెన్ చేసి తెలియదు, కానీ మాత్రం చక్క ఇరగొట్టేసి లోపలికి మెయిన్ డోర్లు 2 వచ్చి పోయారు, లోపలికి వెళ్ళున్నారు. కానీ ఎప్పుడు అది జరిగింది తెలియదు, కానీ ఎవరికి ఇంటిమేషన్ ఇక్కడ ఎవరికి తెలియదట, పలానా అయింది ఏం తెలియదు. కానీ బయట డోర్ పోయిందని చెప్పడం వరకే తెలుసు, కానీ అది అయి తప్ప మళ్ళీ ఇంకా సామాన్లు మన శారీస్ కానీ ప్యాంట్స్ కానీ న్యూలీ క్లాత్స్ కానీ ఏమి వాళ్ళు మెటీరియల్ ఏమి తీసుకెళ్ళలేదు. టీవీ గీవీలు అన్నీ ఉన్నాయి, ఓన్లీ గోల్డ్ సిల్వరే వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళు సీసీ కెమెరాలు అలాంటివి ఏమి ఏర్పాటు చేయలేదు. అంటే ప్రస్తుతం ఎప్పుడు ఇక్కడే ఉంటునే వాళ్ళం. ఈ మిస్సెస్కి బాగాలేకపోవడం వల్ల చెకప్ కోసం మేము వైజాగ్ వెళ్ళడానికి వచ్చింది. కానీ వెంటనే వచ్చేద్దాం ఒక 10 daysలో, కానీ ఇంకా వర్షాలు పడడం వల్ల మేము ఉండిపోవాల్సి వచ్చింది అక్కడ. దానివల్ల ఒక 10 days మళ్ళీ ఎక్స్ట్రా అయింది. చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఏం జరిగిద్దిలే అనుకున్నాం. యాక్చువల్గా ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు 5 years నుంచి ఉన్నాం, కానీ ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం.
ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఎవరు లేరా? మా అబ్బాయి కూడా మొన్నటి వరకు ఉండేవాడు, వాళ్ళు చెన్నైలో చేసేవాడు, మీ ఇక్కడే ఉండేవాడు. అయితే న్యూలీ మ్యారేజ్ అయింది, అమ్మాయి చిన్న ప్రాబ్లం వల్ల ఆమె కోర్స్ ఏదో వైజాగ్ చేసుకుంటుంది. మా అబ్బాయి కూడా అక్కడ జాబ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ అతను కూడా అక్కడే ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఫస్ట్ మీరే వచ్చారా, మీ అబ్బాయి వచ్చారు? ఫస్ట్ మేమే వచ్చాం, తర్వాత మీ అబ్బాయి. మా తర్వాత ఇవాళ మార్నింగ్ వచ్చాడు. అది వచ్చినప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నిన్నే ఇచ్చేసాం, నిన్నే ఇచ్చేసాం. నేను ఉదయం 9 గంటలకు వచ్చింది, వెంటనే ఫోన్ చేయడం జరిగింది మా బ్రదర్కి ఫోన్ చేసిన తర్వాత మా బ్రదర్ వచ్చాడు. చూసిన తర్వాత ఏరా చేద్దాం ఏంటి అనుకున్నాము. ఇది పోయిందిరా, ఇప్పుడు చేస్తే ఎప్పుడు వస్తుంది, మళ్ళీ నేను రావాలి చేయాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతామో, మళ్ళీ అంటే ఒకటి కాదు కదా పోలీస్ కేసు అంటే ఏంటి, ఇంకోటనో ఏదో తిప్పుతుంటారు, నాకు అవ్వదు కదా, మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళాలి, మళ్ళీ నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా అంటే, లేదు అవి ఇవ్వకపోతే బాగోదు, ఎందుకంటే ఏమైనా మనకు బ్యాక్ మనీ పెట్టుకున్నామనో లేదా క్యాష్ ఉండడం వల్ల చెప్పలేదనో ఇంటిమేట్ చేయలేదు, ఎప్పుడైనా తెలిసిపోద్ది వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. ఇప్పుడు వదిలేసినా మళ్ళీ జరుగుతూ ఉండొచ్చు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు బ్యాడ్గా తెలుసుకున్నా కూడా అంటే క్యాష్ ఇంట్లో ఏదైనా బ్యాక్ మనీ ఏదైనా ఉందనో లేదా ఏదైనా అనుకోవచ్చు, కాబట్టి మన ఇంటిమేషన్ చేయడం మంచిది అని అన్న తర్వాత మేము ఇంటిమేషన్ వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసాం. ఎస్ఐ కానిస్టేబుల్ పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు అన్ని చెకప్ చేసుకుని ఫొటోస్ తీసుకొని ఎఫ్ఐఆర్ రాశారండి. ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత 1 వీక్లో చూద్దామని చెప్పారు వాళ్ళు. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా సార్? మాకు ఇక్కడ ఎవరి మీద అనుమానం లేదు సార్. మాకు అంటే ఇదేదో పగడ్బందీగా చేసినట్టు అనిపిస్తుంది. పగడ్బందీగా చేసినట్టే అనుకుంటున్నాం, చూసే చేసుంటారు. ఎందుకంటే ముందు నుంచి రావాల్సింది వెనక నుంచి రావాల్సింది అవసరం లేదు. అయితే వెనక ఏంటంటే ఓపెన్లో ఉంది కాబట్టి వాళ్ళు సీక్రెట్, అది ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంకా వెనక ఏమీ హౌసెస్ లేవు కాబట్టి వాళ్ళు రావడానికి బాగా ఈజీగా ఉంది నేను అనుకుంటున్నాను. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అసలు ఏ విధంగా జరిగిందో డోర్లో ఎలా బాగా కొట్టారో చూద్దాం. ఇది తాళం వేసేసి ఇది తాళం వేసుకుంటాం. ఇక్కడ ఇంకొక తాళం వేస్తాం. ఈ తాళం ఏంటంటే హుక్కు వెల్డింగ్ ఉంది ఇక్కడ, ఈ హుక్కు ఎరగొట్టేసి ఇది తాళం తీసి పగలగొట్టి పారేశారు ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఈ గడి కూడా వంకపోయింది అంటే బాగా స్ట్రాంగ్ గానే కొట్టినట్టున్నారు. ఏంటంటే మేము తాళం తీద్దామంటే తాళం రాలేదు. యాక్చువల్లీ ఏంటంటే తాళం తీసే ఉంది ఇలా ఉంది. ఇది ఏమైందంటే చెక్క ఓపెన్ అయిపోయింది. చెక్క ఓపెన్ వచ్చేసరికి తీసేసింది, పగలగొట్టేసి తీసేస్తుంది. ఇది తీసేస్తుంది అనమాట. చూసాం ఇలాగా. ఇది ఒకటి ఇది మొత్తం పగలగొట్టేసి రాడ్ తోటి మీరు అతికిచ్చారు. ఓకే, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి లోపల వస్తువులన్నీ చిందరబందర చేసేసి ఇక్కడ ఏమైందంటే ఈ షోకేస్ తీసారు ఇలాగా, తీసారు. ఇది ఉంది కదా, ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడ ఉంది అనమాట. దీనికి షీల్డ్ ఉండేది. ఆ షీల్డ్ లాగేసుకుని తీసుకెళ్ళిపోయారు. తీసి పడేసారు. ఇక్కడ మీ షీల్డ్ తీసుకెళ్ళిపోయారా? ఈ మొత్తం ఓపెన్ చేసే ఉన్నాయా సార్? చేసే ఉంది. ఇది ఓపెన్ చేస్తుంది, ఇది ఓపెన్ చేస్తుంది, ఇది ఓపెన్ చేస్తుంది. ఇలాగా డోర్లు అన్ని మొత్తం ఓపెన్ చేసి మొత్తం వెతికారు, మొత్తం చెక్ చేశారు. ఏమేమి ఉన్నాయి, ఏమన్నా విలువైన వస్తువులు ఉంటాయేమని వెతికారు. ఏం దొరకపోయేసరికి మొత్తం చిందరబందర చేసి వెళ్ళిపోయారు. కిటికీ కూడా తీసేశారు, ఎరగొట్టేశారు. హుక్కు కూడా ఎరగొట్టేశారు. ఎందుకు చేశారో తెలియదు. అంటే ఇటు నుంచి రావడానికి ప్రయత్నించుంటారు. అంటే ఇది గట్టి స్ట్రాంగ్ గా ఉండేసరికి వదిలేసి అటు నుంచి వచ్చేసారు. అటు నుంచి బాగా కొట్టుకొని వచ్చేసారు అనమాట. తర్వాత ఇది ఏంటంటే ఇది బీరువాకి ఉండేది. బెడ్రూమ్ లోని బీరువాను కూడా మొత్తం చెక్ చేశారు. మొత్తం బీరువాను మొత్తం లాగేశారు. తర్వాత ఏమంటే దీంట్లో సామాన్లు ఏంటంటే గోల్డ్ కాయిన్ ఒకటి, తర్వాత గోల్డ్ ఎంత పోయింది సార్? మొత్తం 6 సవర్లు బంగారం పోయింది. ఓకే, అమౌంట్ ఏమన్నా పోయిందా సార్? 20,000 అమౌంట్ పోయింది. ఓకే, మీ షీల్డ్ పోయింది. సిల్వర్ అమౌంట్ ఏమన్నా పోయిందా సార్? సిల్వర్ తర్వాత ఒక చిన్నది ఒకటి గ్లాసు, కుంకుమ పైన ఒకటి, తర్వాత ప్లేట్ ఒకటి. అంటే దేవుడికి సంబంధించిన సార్? దేవుడికి కాదు, ప్లేట్, చిన్న ప్లేట్. అంటే ట్రైన్ చేసి ఇచ్చారు. అలా పెట్టాను. అంటే మనం ఇచ్చుకోవడానికి బాగుంటుంది కదా. ఇలాగా మొత్తం ఓపెన్ చేశారు. మొత్తం అన్ని టోటల్ తీసేది. అంటే ఏమన్నా ఉంటాయేమో అనేసి ఏమన్నా లేవు అనుకోండి. వాళ్ళు అంటే
వాళ్ళు ఊహించుకున్న సూట్ కేసులు కూడా కింద పడేశారు ఆ రూమ్ లో అయితే. అది ఓపెన్ చేయి దీని లోపల పైన అంటే అతనికి బాగా తెలిసినట్టే ఉంది ఇల్లు మొత్తం, తెలిసినట్టే ఉంది అనిపిస్తుంది మనకు. అన్ని తెలిసే అన్ని ఎక్కడ ఉంటాయో తెలుసుకొని మొత్తం ఓపెన్ చేశారు, కానీ ఎక్కడ ఏం దొరకలేదు. బీరువాలోనే కొంత అమౌంట్ పోయింది, బంగారం పోయింది, అది తీసుకొని వెళ్ళిపోయారు. మామూలుగా ఏంటంటే మామూలుగా లేదు బట్టలు పెడతారు, బట్టలన్నీ తీసేసి వెళ్ళిపోయారు. అవి పనికిరావు కదా వాళ్ళకి, అందుకని వదిలేసి వెళ్ళిపోయారు. అట్లాంటి కొత్త శారీస్ ఉన్నాయి కదా బట్టలు కూడా, ఇది ఒకటి ఈ ఫైల్స్ ఉంటాయి కదా దీంట్లో పెట్టినాను. ఏమన్నా విలువైన ఫైల్స్ ఏమన్నా పోయాయి సార్? అది తెలియలేదు సార్, ఇంకా చూసుకోవాలి మీరు, చూసుకోవాలి. ఇంకా మాకేంటంటే నేనంతా అసలు ప్రయాణం చేసి రావడం ఒకటి, బస్సు రావడం ఒకటి, హెడేక్ వచ్చింది, టీ తాగడం కూడా ఇది లేదు. ఇంతలోకి పోలీసుల దగ్గర రావడం, వాళ్ళని తీసుకురావడం, ఇది టెన్షన్ ఒకటి. మళ్ళీ ఎఫ్ఐఆర్ దగ్గరికి వెళ్ళడం రావడం. మధ్యాహ్నం కూడా మా తమ్ముడు ఇంట్లో భోజనం వాళ్ళు ఇచ్చారు, అది భోజనం చేసాము. తెల్లపిగా ఉన్నింది. అప్పటికి మళ్ళీ ఏం సర్దుకోవాలక్కర్లేదు, చూడని అసహ్యంగా ఉంది. అప్పుడు తీసి అన్ని పెట్టుకుని చెప్పాను. అయితే మా అబ్బాయి వస్తానంటే సరే నీ రూమ్ చేయండి రా, మా ఓపిక లేదు అని చెప్పేసి మా రూమ్ వదిలేసాము. వాడు వచ్చి ఉదయం సర్దుకున్నాడు అనమాట. ఈ దొంగతనం జరిగింది ఒక బాధ అయితే, మళ్ళీ తిరిగి అదొక బాధ ఉంటుంది. కానీ మేమేమి ఇంకా ఏం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారు సార్ వీళ్ళతో ట్రై చేస్తాము, డాగ్ స్క్వాడ్ పిలిపిస్తా ఉన్నారు. పిలిపిస్తా ఉంటే ఇది సార్ మీకు ఫింగర్ ప్రింట్స్ దొరకాలంటే ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి కష్టం కొద్దిగా, మేము మామూలు ఎఫ్ఐఆర్ పెట్టాము కాబట్టి ఎవరు దొరికితే మాత్రం మీకు మొత్తం తెచ్చిస్తాం సార్ అని అన్నారు. సరే సంతోషం సార్ అని చెప్పాను. అది సంగతి. దొంగలు ఈ బ్యాక్ డోర్ నుంచి అయితే రావటం జరిగింది. ఇక్కడ ఈ తలుపుల్ని పగలగొట్టడం దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ తాళానికి సంబంధించినటువంటి ఈ గొల్లెం కూడా ఇక్కడ కింద పడినటువంటి దృశ్యం అయితే చూస్తున్నాం. ఈ బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఇది మొత్తం పగలగొట్టేసి లోపలికి ఎంటర్ అయ్యారని సార్ గారు చెబుతున్నారు. ఇటు నుంచి ఎంటర్ అయ్యారా సార్? అంటే దానికి సంబంధించిన కప్ ఎటు పోయింది? తాళం కప్ప అదే పారేసినట్టుకున్నారండి, ఇక్కడ కనపడలేదు. అది అంటే దాని మీద ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయేమని ఉద్దేశంతో పాడేసి ఉంటారు. దాని వరకు అది చూసుకోనట్టుందో అక్కడ కింద పడేస్తే వెళ్ళిపోయారు. అవునులేండి, ఈ బ్యాక్ సైడ్ నుంచి ఎవరు కనబడరని ఇటే వచ్చి ఉంటారు. లైట్ ఉండదు, ఎవరు చూడరు కాబట్టి ఈ చీకట్లో. ఆ లోపల బట్టలు ఇవన్నీ అట్లా ఉండటం చూసి మీరు షాక్ అయ్యారా సార్? షాక్ సార్, తప్పదు కదా, షాక్ అయ్యాము. ఏంటంటే ఇప్పుడు మనం ప్రయాణం చేయడం ఒక వంత అయితే, ఇంటికి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉండడం వల్ల పరిస్థితి చూసి మేము షాక్ అయిపోయాం. మేము పేషెంట్ ఇంకా అయిపోతే ఇంకా చేసేది ఏం లేక ఇంకా పోలీసులు ఇవ్వాలా అప్పచెప్పాలా లేకపోతే ఏంటని ఆలోచించి ఇంకా మీలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ని అడిగేసి మా బ్రదర్ని అడిగేసి ఇస్తే మంచిదంటే అప్పుడు వెంటనే వెళ్ళి పోలీసు వాళ్ళకి పిలవడం, ఎస్ఐకి ఫోన్ చేయడం, ఎస్ఐ పంపించడం. అది కందుకూరు ఏదో ప్రాబ్లం ఏదో రేపు చేయని ఏదో ఉన్నిందంటే, కందుకూరు కాదు ఇటు ఏదో ఊరు చెప్పారు ఆయన, ఒలవపాడు దగ్గర ఏదో ఊరు మన్నేటికోట, ఏదో రేపు చేరింది అంటే అక్కడికి ఉన్నారని అని చెప్పేసి కానిస్టేబుల్ పంపిస్తా ఉన్నారు. కానిస్టేబుల్ వచ్చారు, చూశారు, చూసిన తర్వాత ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. చూసుకొని వెళ్ళిన తర్వాత ఆయన మీరేమి తాకండి అన్నారు. అన్న తర్వాత కూడా నేను ఏంటంటే ఎందుకు లేదంటే ఆలోచించి సరే నేనేం తాకలేండి అని అన్నాము. ఓ పక్కనే మాకు హెడేక్, మా మిసెస్కి బాగాలేకపోవడం, పండుకోవడానికి అవకాశం లేదు. మేడం గారు కూడా కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఆమె అసలు యాక్చువల్ పేషెంట్ చెప్పాలంటే. ఇంకా తప్పని పరిస్థితుల్లో మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాసి అప్లికేషన్ ఏమన్నారు రాసి ఇచ్చేసాము. ఎఫ్ఐఆర్ చేసిస్తాం సార్ అన్నారు. తర్వాత ఏమో వీళ్ళంత వరకు మేము ట్రై చేస్తాము. అయితే అలా కాదు సార్, మీరు ఫింగర్ ప్రింట్స్ కావాలన్నారు కదా, మేము సామాన్ సర్దుకోమంటారా లేకపోతే ఎప్పుడు వస్తారు ఏంటో చెప్పి దాన్ని బట్టి ఫాలో అవుతాం మేము అంటే, అయితే లేట్ అవుతుందిలేండి, ఎందుకు 1 month అంటున్నారు కదా, ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు చేశారు తెలియదు కదా, ఎవరికి కూడా మీకు తెలియదు కదా, కాబట్టి మేము అది కనపడవచ్చు కనపడకపోవచ్చు చెప్పడం కరెక్ట్గా మీరు సర్దేసుకోలేండి. పోలీసులు అయితే న్యాయం చేస్తామన్నారు. చేస్తాం. పోలీసులు మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మాకేం పోయింది మాకు ఇస్తే సంతోషమే. నెక్స్ట్ జరగకుండా పగల కొట్టకుండా ఉంటే మంచిది. ఇప్పుడు పగల కొట్టడం వల్ల అదొక ప్రాబ్లం అయితే, మనకి గ్రిల్కి ఉన్న గేట్కి పగల కొట్టి వెల్డింగ్ ఇరుక్కొట్టడం, చెక్కలు తలుపులు పగల కొట్టడం వల్ల దాని డబల్ వర్క్ అవుతుంది ఇప్పుడు మాకు. కాబట్టి దాన్ని రిపేర్ చేయాలంటే పెద్ద వాళ్ళు చెక్కలు మొత్తం తీసేయాలంటున్నారు. మరి ఏం చేయాలో అర్థం అవ్వక మేము కింద మీద పడుతున్నాము. అయితే మేము ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఎందుకంటే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు పెట్టాలనుకుంటున్నాను నేను. అలాంటి దొంగలకి తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షిస్తే కోరుకుంటున్నాను సార్. విన్నారు కదా చౌదరి బాబు గారు సార్ గారు చెప్పినటువంటి మాటలు. దొంగతనం అయితే చాలా పగడ్బందీ ప్లాన్తో జరిగిందని చెబుతున్నారు. అసలు మేము ఇంటికి వచ్చేసరికి
మొత్తం ఇల్లు మొత్తం చిందరబందరగా అయిపోయి బీరువా తాళాలు అన్నీ ఓపెన్ చేసేసి కొంత బంగారాన్ని కొంత అమౌంట్ని సిల్వర్ షీల్డ్ ఒకటి మా సార్కి షిప్ యార్డ్ వాళ్ళు బహుకరించినటువంటి ఒక షీల్డ్ని తీసుకుపోయారని చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ షీల్డ్ నాకు ఎంతో ఆదర్శంగా ఉందని, అసలు ఆ షీల్డ్ నేను ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్నానని సార్ చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఆ షీల్డ్ ఉంచినా బాగుండు, మిగతా అమౌంట్ పోతే పోయింది, షీల్డ్ ఉంచినా బాగుండని అనుకుంటున్నారు సారు. అసలు ఆ దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు కంప్లైంట్ చేశారంట. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వటం అయితే జరిగింది. తొందరగా వాళ్ళని పట్టుకొని మా అమౌంట్ మాకు ఇప్పిస్తే చాలు, ఇంకేమొద్దు అని సార్ అయితే బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ కందుకూరు. కెమెరామెన్ రాజాతో మీ తిరుపతిరావు.